తమిళ దర్శకుడు నటుడు కె భాగ్యరాజ్ కన్నుమూశారు. చెన్నైలో అర్ధరాత్రి గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఇంట్లో గుండెపోటుకు గురైన భాగ్యరాజ్ను కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భాగ్యరాజ్ మృతి చెందారు. భాగ్యరాజ్ను ఇండియన్ సినిమాలో కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే అని పిలుస్తారు. ఆయన అకాల మరణ వార్త విన్న తమిళ చిత్ర పరిశ్రమతో పాటు దక్షిణ భారత సినీ ప్రపంచం కోట్లాది మంది అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. 1953 జనవరి 7న ఈరోడ్ జిల్లాలోని వెల్లకోవిల్లో జన్మించారు భాగ్యరాజ్. లెజెండరీ దర్శకుడు భారతిరాజా వద్ద సహాయ దర్శకుడిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత సువర్ ఇల్లద చిత్రంగల్ సినిమాతో దర్శకుడిగా మారారు. తొలి ప్రయత్నంలోనే తన ప్రతిభను చాటుకున్నారు. కేవలం దర్శకత్వానికే పరిమితం కాకుండా కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు సమకూర్చుకుంటూనే స్వయంగా హీరోగా మారి ముందనై ముడిచ్చు చేశారు. ఇదే సినిమా తెలుగులో 3 ముళ్ళు పేరుతో వచ్చింది. అంతా పర్వాలేదు, చిన్నవీడు, డార్లింగ్ 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 వంటి ఎన్నో అపురూపమైన బ్లాక్ బస్టర్ హిట్లను వెండి తెరకు అందించారు. కుటుంబ కథా చిత్రాలు, సున్నితమైన హాస్యం, భావోద్వేగ భరితమైన కథనాలతో ఆయన సినిమాల్లో సృష్టించిన ట్రెండ్ ఎప్పటికీ మరువలేనిది. భాగ్యరాజ్ మృతి పట్ల సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తమిళ చిత్రసీమ ఒక గొప్ప మార్గదర్శకుడిని, కథల నవాబుని కోల్పోయిందని పలువురు ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య ప్రేక్షకుడి నాడి తెలిసిన దర్శకుడిగా చలనచిత్ర చరిత్రలో నిలిచిపోయిన భాగ్యరాజ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. తమిళ దర్శకుడు, నటుడు కె భాగ్యరాజ్ కన్నుమూశారు. చెన్నైలో అర్ధరాత్రి గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఇంట్లో గుండెపోటుకు గురైన భాగ్యరాజ్ను కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భాగ్యరాజ్ మృతి చెందారు. భాగ్యరాజ్ను ఇండియన్ సినిమాలో కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే అని పిలుస్తారు. ఆయన అకాల మరణ వార్త విన్న తమిళ చిత్ర పరిశ్రమతో పాటు దక్షిణ భారత సినీ ప్రపంచం కోట్లాది మంది అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. 1953 జనవరి 7న ఈరోడ్ జిల్లాలోని వెల్లకోవిల్లో జన్మించారు భాగ్యరాజ్. లెజెండరీ దర్శకుడు భారతిరాజా వద్ద సహాయ దర్శకుడిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత సువర్ ఇల్లద చిత్రంగల్ సినిమాతో దర్శకుడిగా మారారు. తొలి ప్రయత్నంలోనే తన ప్రతిభను చాటుకున్నారు. కేవలం దర్శకత్వానికే పరిమితం కాకుండా కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు సమకూర్చుకుంటూనే స్వయంగా హీరోగా మారి ముందనై ముడిచ్చు చేశారు. ఇదే సినిమా తెలుగులో 3 ముళ్ళు పేరుతో వచ్చింది. అంతా పర్వాలేదు, చిన్నవీడు, డార్లింగ్ 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 వంటి ఎన్నో అపురూపమైన బ్లాక్ బస్టర్ హిట్లను వెండి తెరకు అందించారు. కుటుంబ కథా చిత్రాలు, సున్నితమైన హాస్యం, భావోద్వేగ భరితమైన కథనాలతో ఆయన సినిమాల్లో సృష్టించిన ట్రెండ్ ఎప్పటికీ మరువలేనిది. ప్రముఖ దర్శకుడు, నటుడు కె భాగ్యరాజ్ మృతి చెందారు. గుండెపోటుతో ఆయన మృతి చెందినట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కార్తిక్ ఫోన్ లైన్లో అందిస్తారు. కార్తిక్. ప్రియ, ప్రముఖ దర్శకుడు, నటుడుగా ఉన్నటువంటి కె భాగ్యరాజ్, కృష్ణస్వామి భాగ్యరాజ్ ఒక ఎంతో సినీ దిగ్గజం అని చెప్పుకోవాలి. దాదాపు 75కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. 25 సినిమాలకు పైగా కూడా దర్శకత్వం వహించినటువంటి వ్యక్తి. ఇటు తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నటువంటి నటుడుగా కూడా చెప్పుకోవాలి. ఆయన తమిళంతో పాటు తెలుగులో కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కూడా ఆయన దర్శకత్వం వహించడంతో పాటు ఆయన నటించడం కూడా జరిగింది. దాంట్లో చాలా ప్రముఖ సినిమాలు అనేది కూడా ఉంది. ఇక్కడ తెలుగు ఇండస్ట్రీతో పాటు తమిళ ఇండస్ట్రీకి ఎనలేని సేవలు అనేది కూడా ఆయన చేయడం కూడా జరిగింది. అయితే ఈ రోజు తెల్లవారుజామున ఆయన గుండెపోటుతో మరణించినట్టుగా కూడా అర్ధరాత్రి జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితమే వారి కుటుంబ సభ్యులు కూడా తెలపడం కూడా జరిగింది. ఇప్పటికే భాగ్యరాజ్కి సంబంధించి సినీ ప్రముఖులందరూ కూడా ప్రగాఢ సానుభూతిని కూడా ప్రకటించడం జరిగింది. నేరుగా ఇంటికి వెళ్తూ ఉన్నారు. ఎక్కడైతే మరణ వార్త తెలియగానే ప్రముఖ నటులుగా ఉన్నటువంటి కమల్ హాసన్తో పాటు వారందరూ కూడా కొద్దిసేపటి క్రితమే భాగ్యరాజ్ ఇంటికి కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. చాలా రోజులుగా కూడా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి భాగ్యరాజ్, 73 ఏళ్ల వయసు ఉన్నటువంటి భాగ్యరాజ్ గత కొంతకాలంగా మరింత అనారోగ్యానికి గురైనట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఆ వైద్యం చికిత్సలు అందుతున్నటువంటి క్రమంలోనే ఆలక్షణంగా గా ఈ రోజు తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు రావడంతో మరణించడం కూడా జరిగిందని చెప్పుకోవాలి. ఈ మేరకు తమిళ చిత్ర యూనిట్ తో పాటు తెలుగు సినిమా పరిశ్రమ అంతా కూడా సంతాపాన్ని కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. రైట్ కార్తిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ప్రముఖ దర్శకుడు, నటుడు కె భాగ్యరాజ్
గుండెపోటుతో మృతి చెందారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ దినకర్ ఫోన్ లైన్లో అందిస్తారు. దినకర్, నిన్న రాత్రి ఆయన ఆకస్మిక మృతి చెందారు. ఇంటి నుంచి హాస్పిటల్ తీసుకెళ్లేలోగా సడన్ గా ఆయన చనిపోయినట్టుగా కూడా కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. దాదాపు తమిళ సినిమా ఇండస్ట్రీ కన్నా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లేగా చాలా పాపులర్ అయినటువంటి వ్యక్తి భాగ్యరాజ్. స్క్రిప్ట్ రాయడము, స్క్రీన్ ప్లేలో రాయడం, అలాగే డైరెక్షన్ లో కూడా ఆయన ఎంతో మంది నటులను పరిచయం చేశారు. ఎన్నో కథలు అటు టాలీవుడ్, బాలీవుడ్ లో కూడా రీమేక్ అయినటువంటి పరిస్థితి ఉంది. భాగ్యరాజు మృతి మాత్రం చాలా విషాదకరమైనటువంటి వార్త. ఎందుకంటే ఈ నెల జూన్ 3వ తారీఖు 4వ తారీఖున ఆయన గురువు అయినటువంటి భారతీరాజా కూడా అనారోగ్యంతో మృతి చెందారు. అయితే మొన్న గోవాలో జరిగినటువంటి ఖుష్బూ కూతురు వివాహంకి వీళ్ళంతా ఫ్యామిలీస్ అటెండ్ అయ్యారు. దాదాపు 80s బ్యాచ్ గా పాపులర్ అయినటువంటి చిరంజీవి, ఖుష్బూ ఇలాంటి ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా ఉన్నటువంటి వీళ్ళ కార్యక్రమానికి హాజరయ్యి చెన్నై చేరుకున్నారు. చెన్నై చేరుకొని ఆయన హాస్పిటల్లో చూపించుకోవాలి అనుకున్నటువంటి ఈ సమయంలో నిన్న అర్ధరాత్రి సడన్ గా గుండె నొప్పి రావడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన ఆసుపత్రికి తీసుకెళ్లినా కానీ ఎలాంటి ఉపయోగం లేదని చెప్పి కూడా కుటుంబ సభ్యులు జరిగింది. అంటే దాదాపు 24 గంటల కిందట గోవాలో కార్యక్రమానికి హాజరైనటువంటి ఈయన ఇంటికి చేరుకునేలోగా ఇలా మృతి చెందడంతో దాదాపు టాలీవుడ్, కోలీవుడ్ లో ఉన్నటువంటి నటులంతా కూడా షాక్ గురయ్యారు. 3 రోజుల కిందట అంతా కలిసి ఉన్నాము, సడన్ గా ఇలా జరగడంతో భాగ్యరాజా లోటు చాలా పూడ్చలేదని కూడా చెప్తున్నారు. దాదాపు తమిళ సినిమా ఇండస్ట్రీతో పాటు తెలుగు సినిమాలకు కూడా అనేకమైనటువంటి కథలు అందించారు. ఒక సినిమా మాత్రమే తెలుగులో డైరెక్ట్ చేశారు. అయితే ఆయన తీసినటువంటి సినిమాలన్నీ కూడా హీరో వెంకటేష్ చాలా పాపులర్ గా రీమేక్ చేసి సక్సెస్ అయినటువంటి పరిస్థితి ఉంది. కోలీవుడ్ లో విషాదం నెలకొంది. కాసేపట్లో ఆయన అంత్యక్రియలకు సంబంధించి కూడా కుటుంబ సభ్యులు ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆయన భార్య కూడా పూర్ణిమ జయరాం తెలుగులో చిరంజీవితో పాటు మంత్రి గారి వియం కూడా అనే సినిమాలు చేశారు. అలాగే తర్వాత అనేకమైనటువంటి సినిమాలు కూడా చేశారు. సో వారి కుటుంబం నుంచి ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఆయనకు సంబంధించినటువంటి అంత్యక్రియలు ఎక్కడ చేస్తారన్న దానిపైన కాసేపట్లో ప్రకటన చేస్తారు. రైట్ దినకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. తమిళ దర్శకుడు, నటుడు కె భాగ్యరాజ్ కన్నుమూశారు. చెన్నైలో అర్ధరాత్రి గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఇంట్లో గుండెపోటుకు గురైన భాగ్యరాజ్ను కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భాగ్యరాజ్ మృతి చెందారు. భాగ్యరాజ్ను ఇండియన్ సినిమాలో కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే అని పిలుస్తారు. ఆయన అకాల మరణ వార్త విన్న తమిళ చిత్ర పరిశ్రమతో పాటు దక్షిణ భారత సినీ ప్రపంచం, కోట్లాది మంది అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. 1953 జనవరి 7న ఈరోడ్ జిల్లాలోని వెల్లకోవిల్లో జన్మించారు భాగ్యరాజ్. లెజెండరీ దర్శకుడు భారతిరాజా వద్ద సహాయ దర్శకుడిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత సువర్ ఇల్లద చిత్రంగల్ సినిమాతో దర్శకుడిగా మారారు. తొలి ప్రయత్నంలోనే తన ప్రతిభను చాటుకున్నారు. కేవలం దర్శకత్వానికే పరిమితం కాకుండా కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు సమకూర్చుకుంటూనే స్వయంగా హీరోగా మారి ముందనే ముడిచ్చు చేశారు. ఇదే సినిమా తెలుగులో 3 మిళ్ళు పేరుతో వచ్చింది. అంత పర్వాలేదు, చిన్నవీడు, డార్లింగ్ 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 వంటి ఎన్నో అపురూపమైన బ్లాక్ బస్టర్ హిట్లను వెండితెరకు అందించారు. కుటుంబ కథా చిత్రాలు, సున్నితమైన హాస్యం, భావోద్వేగ భరితమైన కథనాలతో ఆయన సినిమాల్లో సృష్టించిన ట్రెండ్ ఎప్పటికీ మరువలేనిది.